వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలైనా రాజకీయాలైనా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకోవడమే కాదు, పవర్ స్టార్ ఎక్కడైనా అని నిరూపించుకున్నాడు. సొంత పార్టీ కార్యకర్తలైన పవన్ కళ్యాణ్ పేరు చెప్పి తప్పు చేస్తానంటే ఒప్పుకొనేదే లేదన్నారు. అమ్మాయిల కిడ్నాప్ల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక సంఘటనల గురించి ప్రతిఘటిస్తూ వాటికి సరైన యాక్షన్ తీసుకునే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఇక సనాతన ధర్మాన్ని కాపాడటంలో ముఖ్యమంత్రి కాకముందు నుంచే, ఉప ముఖ్యమంత్రి కాకముందు నుంచే పోరాటం చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మరొకసారి హైడ్రా గురించి మాట్లాడి సంచలనంగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడారు అనేది నేను చెప్పడం కంటే పవర్ స్టార్ మాటల్లోనే మీకు వినిపిస్తా. అంటే ఇది మనం హైడ్రా లాంటి అలా తీసుకోవడానికి మేమేం నమ్ముతాం అంటే, చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరూ స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి అన్ని తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా అంటే ఇది మనం హైడ్రా లాంటి రైటే కదా. హైడ్రాలో ఇల్లు కట్టిన వాళ్ళు తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు, అక్కడి ప్రభుత్వం, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు లేవు. కానీ ఆ పోనీ అక్కడున్న రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, ఇలాంటి వాళ్ళకు, పెద్ద పెద్ద వాళ్ళకు పనిష్మెంట్లు వెంటనే జరుగుతున్నాయంటే లేదు. కానీ సామాన్యుల మీకు మాత్రం ఇలా వెళ్ళేసి అలా కూల్చేస్తున్నాయి. అది ఎంతవరకు సమంజసం? రాజకీయ అనుభవం ఎంతుంది పవన్ కళ్యాణ్కి అంటే, ఈ ఎన్నికలు కాక గత ఎన్నికలకు ముందే జనసేన పార్టీ ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా వెనుకడుగు వేయకుండా ప్రజాక్షేత్రంలో పర్యటించారు. ప్రజాక్షేత్రంలో పర్యటించిన ఒక నాయకుడికి ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పడానికి నా దృష్టిలో నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక సామాన్యుల ఇల్లు కూల్చే ముందు మంచి చెడు ఆలోచించి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఒక 15 రోజుల టైం ఇచ్చి కనీసం వాళ్ళు కోల్పోయిన దాంట్లో ఒక 50% అయినా ఎక్కడైనా స్థలాలను, ఇండ్లను కేటాయించి అప్పుడు మీరు కూల్చేస్తే ఆ ప్రభుత్వం గొప్పగా ఉండేది. కానీ ఓవైసీ కాలేజీకి టైంలు, లేకపోతే వ్యాపారవేత్తలు అడిగితే టైంలు, ఒక సామాన్యులకు మాత్రం వెంటనే కూల్చడాలు, ఇక ప్రతిపక్షంలో పార్టీలదైతే ఎమ్మటే కూల్చడాలు, మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం అంటే బీజేపీ ఉంటుంది కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరి మీద ప్రతాపం, ఆ మాత్రం ఆలోచన లేకుండా ఒక ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మాటల్ని విని తెలంగాణ ప్రభుత్వం కొంచెమైనా కళ్ళు తెరుచుకోవాలి. హైడ్రా రూపంలో ఒక సామాన్యుడికి ఎంతమందికి అయితే నష్టం కలిగిందో వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి, వాళ్ళకు మళ్ళీ ఇండ్లను కేటాయించాలి, వాళ్ళకు మళ్ళీ స్థలాలను కేటాయించాలి. ఎక్కడికి వెళ్తారు? మీరు యాక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులకు, కరెంటు బిల్లు కట్టించుకున్న కరెంట్ ఆఫీసర్లకు, ఏమంటారు హౌస్ ట్యాక్స్ కట్టించుకున్న ఆఫీసర్లకు, అప్పుడున్న ప్రభుత్వాలకు ఫైన్ లేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి తప్ప సామాన్యుడి మీద మీ ప్రతాపం చూపించకండి. ఇది ఏ మాత్రము కూడా ప్రజాస్వామ్యం కానే కాదు. మీరు ప్రజాస్వామ్యం, చెరువులు కాపాడడానికి గొప్ప పని చేయడానికంటే ఫస్ట్ చెరువుల్ని కాపాడటం కంటే ముందు అవినీతి చేసి ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల కుప్ప కావడానికి కారణమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎక్కడ సంవత్సరం అవుతుంది, ఇంకో నెల రోజులు గడిచిపోతే ఒక్క యాక్షన్ సిగ్మెంట్ మీరు చూపించండి, లేదా మీరిచ్చిన కొత్త నోటిఫికేషన్లు చూపించండి, లేదా మీరిచ్చిన 6 పథకాలు అమలు చేసిన విధానాన్ని చూపించండి, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మీరు వేసిన అడుగుల్ని చూపించండి. అవేవి లేవు. కానీ చిన్న గీత మీద పెద్ద గీత, పెద్ద గీత మీద పై పెద్ద గీత గీస్తూ సేమ్ కేసీఆర్ ఎలాగైతే చేశాడో అలానే ప్రజలను, మీడియాను డైవర్ట్ చేస్తూ అసలు విషయాల్ని పట్టించుకోకుండా ఇలా సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తున్నారు. ఇది ఆర్ వాయిస్ కాదు, జనాల వాయిస్, జనాలు అనుకుంటున్న మాటలు. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. హైడ్రాకి సంబంధించి యాక్షన్ తీసుకునే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందుగా సామాన్యులకు నోటీసులు ఇవ్వండి, 15 రోజుల గడువు ఇవ్వండి. ఈ 15 రోజుల్లో వాళ్లకు పునరావాసం కల్పిస్తూ మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా ఇండ్లు కట్టివ్వడమా, లేకపోతే స్థలాలను కేటాయించి కట్టిస్తూ ఉండడమా, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూయించిన తర్వాతే కూల్చివేతలు చేయండి. లేకపోతే పేదోడి కన్నీరు పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా
ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్.